రెండో వాడి సంగతి నేను చూసుకుంటాక మీరు పంపించండి చెప్తా. అరే కబ్జా చేయండి రా, వైజాగ్ లో బీచ్ కబ్జా చేయండి, ఎమ్మెల్యే మన వెనకాల ఉన్నాడు, ఏం పర్వాలేదు. ఒరే ఆర్కే బీచ్ అరే కబ్జా చేయండి రా, ఎమ్మెల్యే మన వెనకాల ఉన్నాడు. సార్ నమస్తే సార్. నమస్తే. ఒరే ఉండరా, ఇది ఎవడో నమస్తే పెడుతున్నాడు. సార్ చిన్న ఇంటర్వ్యూ చేయాలి. మాట్లాడుతున్నాను కదా. ఒరే ఫోన్ కట్ చేయి. చిన్న ఇంటర్వ్యూ చేయాలి సార్. మిమ్మల్ని 4 ప్రశ్నలు అడుగుతాం. అడుక్కోవాలా? ఓకే రండి సార్. ఏమన్నా అభ్యంతరం అంటే ఏం లేదు, రండి సార్. ఏదో ఫీల్ అవుతున్నా ఎమ్మెల్యే తాలూకు ఇక్కడ. సార్ రండి సార్. ఓకే మీరు అలా ఓల్కండి సార్. మీ ఊపుడికి మీ చేతిలో ప్రెగ్నెంట్ లేడీని పెడితే పాప బయటకు వస్తుందేమో. ఈయనకి ఏదో అక్కుపల్లి బీచ్ అంటే చూపించానండి. అక్కుపల్లి బీచ్ కబ్జా చేయండి, ఎమ్మెల్యే మన వెనకాల ఉన్నాడు. గంటా శ్రీనివాస్ గారితో చెప్పనా? రెడీ. ఓకే సార్. ఏం లేదు సార్. నమస్తే సార్. ఎవడ్రా నువ్వు? ఇంటర్వ్యూ వచ్చానండి. ఇంటర్వ్యూకి వచ్చి ఏ టైంకి రమ్మన్నారా? 8 గంటలకు రమ్మన్నారు. ఎన్నింటికి ఎవరు రమ్మన్నారా? ఊపుకుంటూ వస్తాను ఇంటర్వ్యూకి రా. అక్కడ ఎమ్మెల్యే గారు. సార్ మీరు రెడీగా సార్? ఏంట్రా ఎమ్మెల్యే గారు క్యాండిడేట్ పక్కనే కూర్చుంటావా? కుర్చీ మార్చుకో. మధ్యాహ్నం ఎక్కువ తిరుగుతారా అంటే సెంటర్ కుర్చీ దగ్గర కూర్చో. రాజుగారు ఒక బిర్యానీ తినంటారంటే 3 బిర్యానీలు పారిసలు చెప్పు. కూర్చో. వెనక్కేసుకో. ఎమ్మెల్యే తాలూకు ఎక్కడ? సార్ మీరేం భయపడతారు? నువ్వు అలా అరవకరా, నీ ఎరుపులకు నువ్వే తెచ్చేటట్టున్నావు. ఓకే మీ ఫస్ట్ క్వశ్చన్ సార్. అడుక్కో. చాలా సింపుల్ గా ఉంటుంది. అడుగు. పంచ పాండవులు ఎంతమంది? వాళ్ళెవర్రా? మా అత్త మగుళ్ళు. ఏదో ఫీల్ అవుతున్నావు. అది కాదు సార్. ఇప్పుడు మీకు క్లూ ఇవ్వమంటారా? పంచ పాండవులు ఎంతమంది? అరే నా మీద చెయ్యొత్తుతో ఎవరాను ఇలాగన్నారా? ఒరే మన జనాలందరూ మన వాళ్ళందరినీ లేపండి. ఒరే నీ చుక్కడాల కల చూడండి. పంచ పాండవులు ఎంతమంది? 4. ఇది ఎంత? 1 ఇది 2 ఇది 3 ఇది 4 5 చెప్పేశాడు. పంచ పాండవులు 5 పచ్చిపాడలు 5 ఎన్ని తెలివితేటలో నాకు. అలా ఉండాలిరా. మీరేగా చెప్పారండి. పచ్చివాడలు 5 అన్ని మీరే చెప్పారు కదా. నీకెంత పర్సెంటేజ్ రా? నాకు 93% అండి. 93. సూపర్ కదా. కౌరవులు ఎంతమంది రా? 100 మంది. వాళ్ళ పేర్లు, వాళ్ళ ఆధార్ కార్డు నంబర్లు చెప్పరా? ఊపుకుంటూ వస్తారు. ఎమ్మెల్యే గారు చాలు సార్. ఒరే తెలివితేటలు ఎక్కడ ఉండాలరా? మీ రెండో క్వశ్చన్ సార్. అడుగు. ప్రపంచాన్ని గడగడలాడించిన టెర్రరిస్ట్ ఎవరు? చెప్తా. ఈ మైక్ వెళ్ళింది లోపలికి. ప్రపంచాన్ని గడగడలాడించిన టెర్రరిస్ట్ ఎవరు? అతను కొంచెం గడ్డ ఉంటుంది కదా. 50% చెప్పేశాడు. ఈ మధ్యకాలంలో టీవీలు కదా 75% చెప్పేశాడు. మన్మోహన్ సింగ్ టెర్రరిస్ట్ ఏంటి సార్? అడిగినందుకు నన్ను చెప్పినందుకు మిమ్మల్ని ఇద్దరు బొక్కలు వేస్తారు సార్. ఒసామా బిన్ లాడెన్. బిల్డింగ్ అయ్యో ఎన్ని తెలివితేటలు. బిల్డింగ్ అన్నాడు. నువ్వు చెప్పరా? 93 నా నీకు. అడగండి సార్, ఎవరైనా చెప్తా. ప్రపంచ ప్రఖ్యాత పాప్ డాన్సర్ ఎవర్రా? మైకేల్ జాక్సన్. వాళ్ళ ఇంటి ముందు లవర్ పేరు, వాళ్ళ ఇంటి వాళ్ళ అత్త పేరు చెప్పరా? ఊపుకుంటూ వస్తారు ఇంటర్వ్యూ. మీ మూడో క్వశ్చన్ సార్. అడుగు. చాలా సింపుల్. అడుగు. మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? December 31st. December 31st స్వాతంత్రం రావడం సార్. నీ పేరేంటి? ఆది అంటారు సార్. ఆది మన తాత ఏమన్నాడు? ఏ తాత? గాంధీ తాత. నాతో ఏమన్నా, నీతో ఏమన్నాడు చెప్పు. ఆడది ఎప్పుడైతే అర్ధరాత్రి ఒంటరిగా తిరుగుతుందో అప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినట్టు చెప్పాడు. మరి December 31st ఆడోళ్ళు మగోళ్ళు మందు వేసుకొని 12 గంటల నుంచి తెల్లవారులు తిరుగుతారు కదా, అప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినట్టు. అవునా కదా? ఏంటి కొనుక్కుంటున్నా? ఏం లేదు. ఇప్పుడు జూన్ తర్వాత ఏమొస్తుంది? అల్లు అర్జున్ వస్తాడు. ఓ జూలై. ఆగస్టు 13 తర్వాత 14 తర్వాత 17 చెప్పేశాడు. ఆగస్టు 15 స్వాతంత్రం. స్వాతంత్రం ఆగస్టు 15. అయ్యి బాబోయ్.
17. 15. 15. నువ్వు చెప్పరా, అడగండి సార్. నువ్వు చెప్పు. 98 నీకు? అవునండి, ఆ? 93%. ఓ సూపర్. రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1939-45 వరకు. అబ్బా అదరగొట్టాడు కదా. అందులో ఎంతమంది చనిపోయారు, వాళ్ళ ఒంటి మీద ఎన్ని పుట్టుమచ్చలు చెప్పరా. ఇంటర్వ్యూకి వచ్చేది సార్. మీ లాస్ట్ క్వశ్చన్ సార్. అడుగు. మనిషికి ముక్కు ఎక్కడ ఉంటది? నేను చెప్తా, నాకు అన్ని పార్టీల గురించి తెలుసండి. ఆ కుర్చీ ఉంటది కదా, ఆ. అది బాగుంది సరే. మనిషికి ముక్కు ఎక్కడ ఉంటది సార్? అది ఆలోచిస్తా ఉంటారు బోరంబోకు. చెప్పండి సార్. మనిషికి ముక్కు. ఇంకా ఆలోచించుకునే కష్టమైన ప్రశ్న కదా. చాలా కష్టం. దగ్గరకు వచ్చారు. ఏయ్! దగ్గరకు వచ్చారు. వచ్చేసారు. హలో, ముక్కు ఎక్కడ ఉంటది? ఏంటి ఇక్కడి నుంచే గాలి పీల్చింది? ఆ. నాలుగు దేంతో పిలిచారు సార్? గాలి పీల్చింది ఇదా? ముక్కు విద్యలో ఇప్పుడే తెలుసుకున్నాడండి. మీ లాస్ట్ క్వశ్చన్. అడగండి సార్. అన్ని పార్టీలు తెలుసు సార్ తెలుసు సార్ మొత్తం. మనిషికి పళ్ళు ఎన్ని ఉంటాయిరా? 32. ఎంటగలు? మనకు తెలివితేటలు అసలు లేవు. సార్ మీరు 4 క్వశ్చన్లకి చాలా సింపుల్ గా ఆన్సర్ చెప్పేశారు. ఓకే. మీరు వచ్చి రేపు జాయిన్ అయితే నేను ఆగే జీతం ఇస్తాను. ఏంటి జాయిన్ అవ్వాలా? అవరా? నేను అవును, నా అసిస్టెంట్ జాయిన్ అవుతాను, జీతానికి నేను వస్తాను. ఓకే ఓకే, ఎనీ ప్రాబ్లం? థ్యాంక్ యూ. ఓకే బాయ్. ఓకే సార్, మీ పేరేం పేరండి? మిరపకాయల యాదగిరి. ఏం పేరు? మిరపకాయల యాదగిరి. మిరపకాయలు ఏంటి ముందు పెట్టుకున్నారు? వెనకాల ఇట్టుకుంటే మండుతారా యాదవా? హలో ఎమ్మెల్యే బావా, ఈ నాకు ఉద్యోగం ఇవ్వకుండా ఎవడో లఫుట్ గడి ఇచ్చాడు. ఎమ్మెల్యే బామ్మర్తి. నేనే. మరి ఆడు? ఎవడో లఫుట్ గడి ఓకే, థ్యాంక్ యూ అండి.